నమస్తే ఎన్పి సుధాకర్ రెడ్డి గారు. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే నిహాల్ గారు, చెప్పండి. సార్, రోజా గారు ఆ, ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట అనడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. చంద్రబాబుకు రాష్ట్రం అంటే అసహ్యం, ప్రజలంటే అసహ్యం, కేవలం అధికారం మాత్రమే కావాలి అని రోజా గారు చెప్పారు. ఇదే చంద్రబాబుకు సంక్షేమ పథకాలు ఇవ్వడం చేత కాకపోతే కుర్చీ నుంచి దిగిపోండి, అదే కుర్చీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదైతే మీ సూపర్ సిక్స్ ఉన్నాయో అవి మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి చూపిస్తారు అన్నట్టు రోజా గారు చెప్పారు. ఇంకో పాయింట్, కీలక పాయింట్ ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక పథకం ఇస్తున్నారు, అది కూడా పెన్షన్ల పథకం. ఆ పథకాన్ని మళ్ళీ ప్రతి నెల అదే మళ్ళీ రీఎంబర్స్మెంట్ చేసి మళ్ళీ అదే పథకాన్ని మళ్ళీ ఇస్తున్నట్టు బిల్డప్ చేస్తున్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక 1000 రూపాయలు పెంచి హడావుడి చేస్తున్నారో ఇదే మళ్ళీ ఇంకోటి ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు 3 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులను తీసేశారు ఆయన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. అది చంద్రబాబు నాయుడుకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న తేడా అని రోజా గారు చెప్పడం జరుగుతుంది. దానిపైన మీరేమంటారు సార్? రోజాకి నగల పిచ్చి, జగన్మోహన్ రెడ్డి గారి కుర్చీ పిచ్చి. ప్రజలు 5 ఏళ్ళు అధికారం కోసం కూటమి ప్రభుత్వాన్ని కూర్చోబెట్టారండి. అంటే ఒకసారి ఎలక్షన్లు జరిగితే 5 ఏళ్ళు వరకు ఉండమని, వాళ్ళు ఉన్నారు 5 ఏళ్ళు, మేము ఉంటాం. ఈ ప్రతి దానికి దిగిపో నేనుంటా, దిగిపో నేనుంటా. పాపం వాళ్ళకి అది తప్ప వేరే ఆలోచనే లేదండి. రోజా గారికి ఆ పిచ్చి తప్ప, అంటే ఆమెకి ఎప్పుడెప్పుడు ఏదో అధికారం వస్తాం, నగలు కొందామా, కార్లు కొందామా, ఇవి తప్ప సమాజాన్ని గురించి, సామాజిక స- సంక్షేమాన్ని గురించి ఆమె పట్టించుకోరు. ఆమె అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఇస్తానన్నారు, అందులో కొన్ని అమలు చేస్తూ వచ్చారు. పెన్షన్ ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు, అలాగే గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు, అమ్మ ఒడి అవన్నీ కూడా ప్రారంభిస్తానని చెప్తున్నారు. ఇవన్నీ ఆయన ఏమి తెలియక చెప్పారు. అయితే రాష్ట్రం పూర్తిగా దివాలాలో ఉంది, అప్పులు పాలైంది. నేను అభివృద్ధి చేస్తూ, సంపదను సృష్టిస్తూ, సంక్షేమాన్ని అమలు చేస్తానని తొలిచే చెప్తున్నారు ఆయన. కాబట్టి కొత్తగా ఆయన ఏమి ఈ రోజు అన్ని ఒకేసారి ఇస్తానని చెప్పడు, పరిస్థితి వివరించి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని నేను మీకు చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలకి, నాయకులకి ఎవరికి కనపడరు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ పని చేయాలని టెలికాన్ఫరెన్స్ పెట్టి 50-60 వేల మందితో, కనీసం రోజు ఒక్కొక్కసారి లక్షల మందితో కూడా మాట్లాడతారు. ఇందాక మీరు వచ్చేటప్పుడు కూడా పార్లమెంట్ లో ముస్లిం మైనారిటీ బిల్లు అది ఎందుకు పెట్టాలి, ఏవి దాని మీద చెప్పారు. ఇంకా మిగతా అంశాలు కూడా చెప్పారు. అంటే ఓకే. ఆయన ఏం చేయాలనుకున్న ఆ విషయాన్ని మా పార్టీలో ఉన్న కీలక నాయకులు, కార్యకర్తలకు, బూత్ లెవెల్ నుంచి ఎంపీలు, మంత్రులు వరకు అందరితో చర్చిస్తారు. అది ఆయన లక్షణం. ఏ రాజకీయ పార్టీ లక్షణం అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మంత్రులతోనే మాట్లాడు, ఆయన ఏం చేస్తాడో తెలియదు. అట్లాంటి వాళ్ళు వచ్చి నీతులు చెప్పడం హాస్యాస్పదం. రెండోది ఒకటి చెప్తానండి. అమ్మ రోజమ్మ, రోజమ్మకి ఆమె వినడానికని మొగుడికి రోజు ఒకే అన్నం పెడతారా? అన్నం ఏదో ఒకటి, కూర, పప్పు, చారు, రసము, పెరుగు ఏదో చేస్తుంటాం. రోజు అదే అన్నం మొగుడికి వడ్డించాలా అన్నట్టుంది ఆమె చెప్పేది. నెల నెల పెన్షన్లు ఎందుకు ఇవ్వాలి, ఇచ్చేటప్పుడు మీ కార్యకర్తలు ఎందుకు పడ్డమ్మా రోజమ్మా మీ మాది అంటే, మేమందరం కూడా భార్యల దగ్గర వండించుకొని తినే అలవాటు ఉన్న వాళ్ళు. మాకు ఆడ రోజుకు ఒక పూట ఊళ్ళు ఏమి తినడం లేదు. సంక్షేమ కార్యక్రమాలు అందించేటప్పుడు ముఖ్యమంత్రి గారు పర్యవేక్షిస్తున్నారు, అలాగే పార్టీ ముఖ్య నాయకులు, మంత్రులు, కార్యకర్తలు పర్యవేక్షిస్తున్నారు అంటే అక్కడ లోపాలు జరగకుండా ఉంటాయి, అందరికీ నేరుగా సంక్షేమ ఫలాలు అందుతాయి. రెండు, ప్రేరణ కలుగుతుంది కార్యకర్తల్లో కూడా. మనం 10 మందికి మెయిల్ చేస్తున్నాం, ఈ రోజు ఇంత డబ్బు అందించాం, సమాజం ఇలా అభివృద్ధి చెందుతుందన్న సంతృప్తి ఉంటుంది. అలాగే తీసుకునే వాళ్ళకు కూడా ఈ రోజు ఆ ఎమ్మెల్యే వచ్చారు, లేకపోతే మంత్రి వచ్చారు, లేకపోతే ఆ నాయకుడు వచ్చాడు మాకు ఇచ్చాడు అని అనుకుంటాం. ఇది ఆ, ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, ప్లాస్టిక్ పువ్వులకి సాధారణంగా చెట్లో వచ్చిన పువ్వులకి ఎంత తేడా ఉంటే అంత తేడా ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కేది ప్లాస్టిక్ పువ్వు లాంటిది. ప్లాస్టిక్ పువ్వు అందంగా కనిపిస్తుంది, సువాసనలు ఉండదు. మామూలు పువ్వు సాయంత్రానికి వాడిపోతుంది, వాడిపోయినా కూడా సువాసన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రకృతి సిద్ధమైన పువ్వు అండి. జగన్మోహన్ రెడ్డి గారు లేదా పార్టీ వాళ్ళు ప్లాస్టిక్ పువ్వులు. కాబట్టి ఆ ప్లాస్టిక్ పువ్వులు మేము చూడు వాడిపోలేదు, అందంగా ఉన్నాము అంటే అది వాళ్ళ భ్రమ. అందుకని ప్రజలతో మమేకం కావడం కోసమే ప్రతి నెల పెన్షన్లు ఇచ్చేటప్పుడు మా నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నాము, అదొక పండుగలాగా తీసుకుంటున్నాం. అదే రోజా గారికి ప్రేమతో భర్తకు అన్నం వడ్డించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందమ్మా. రోజా మన ఇంట్లో పప్పుని, పచ్చడి ఉన్ని, సంగటి ఉన్ని, ఏదైనా ఉండని, అంటే సంగటి పచ్చడి మా రాయలసీమలో అది కూడా భార్య ప్రేమగా వడ్డిస్తుంది, భర్త ఆనందంగా తింటాడు. పరమాన్నం వడ్డించే భార్య కూడా ప్రేమగా భర్తకు పెడితే ఆ భర్త ఆనందంగా తింటాడు. అలాగే నల్ల చిన్న ఒక చిన్న పువ్వులు, ఏదో పనికిరాని చిన్న పువ్వులు కూడా భర్త ఇంటికి వస్తే తీసుకోవాలి, లేకపోతే ఒక బజ్జీనో ఒక బోండానో తెస్తాడు పేదవాడు. ఆ భార్యకి ఇస్తే ఆమె సంతోషంగా ఆ పువ్వులు తలలో పెట్టుకుంటే అది ఆనందపడతాది. కోటీశ్వరుడు అదే, ఇది అనుబంధం. అలాగే ప్రభుత్వం, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు వీళ్ళ మధ్య మానవ సంబంధాలు వెల్లి విరియాలంటే ఈ ప్రా ఈ కార్యక్రమం ఇలా జరగాల్సిందే. అది చంద్రబాబు నాయుడు గారు కాదు, ఎవరైనా జనాల మధ్య బతకాలి, జనాలతో బతకాలి, జనాల కోసం బతకాలి, జనాలతో కలిసి బతకాలనుకున్న రాజకీయ నాయకులు ఇలా పనిచేస్తాం. రోజా గారు లేదా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ వాళ్ళకు ప్రజలతో అవసరం లేదు, ప్లాస్టిక్ పువ్వులండి. వాళ్ళు డబ్బు వచ్చిందా దోచుకున్నామా, దాచుకున్నామా, బటన్ నొక్కామా, పడుకున్నామా అని. మీరంత ఉత్తములై ఉంటే 11 సీట్లకి ఎందుకు పరిమితం చేస్తారు రోజమ్మ? ఓకే. ఏదో ఇస్తే ఇప్పుడు ఆయన కుర్చీ మీద కూర్చోబెడితే అన్ని ఇచ్చేస్తారు. ఎక్కడ చేస్తారమ్మా రోజమ్మ? వాళ్ళ తాతదేమన్నా ఉందా, వాళ్ళ నాన్నగారిది ఉందా? ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా, అంటే ఇక్కడ జగన్మోహన్ సార్ రెడ్డి రోజా గారైనా గారు కుర్చీ చంద్రబాబు గురించి నాయుడు ఏం గారైనా చెప్పారంటే, రోజా గారు కుర్చీ గురించి ఏం చెప్పారంటే, చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదైతే చెప్పిన హామీలు ఇవ్వడం మీకు చేత కాకపోతే కుర్చీ నుంచి దిగండి, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మొత్తం మీ సూపర్ సిక్స్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేస్తారని రోజా గారు చెప్తున్నారు. అదేంటి, అదే అడుగుతున్నా. వాళ్ళ తాత ముళ్ళు ఏమన్నా ఉందా ఆమెది, రోజమ్మది, లేకపోతే వాళ్ళది? కాదండి. జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు నాయుడు గారైనా మరొక ముఖ్యమంత్రి వచ్చినా వచ్చే ఆదాయాలు, అప్పులు చేయకుండా వచ్చే ఆదాయాలు చంద్రబాబు గారు ఎన్నోసార్లు చెప్పి ఇప్పటికే అప్పులు విపరీతమయ్యాయి, వడ్డీలు కట్టలేకపోతున్నాము, అప్పులు చేసి పప్పుకూడు తినేది కాదు, అభివృద్ధి సాధించి సంపద సృష్టించి పప్పుకూడు తినాలని చంద్రబాబు గారి తత్వం అండి. అంటే ఒక రైతు బిడ్డగా ఆయన ఆలోచిస్తారు. రైతు బిడ్డ కష్టపడి నేను ఒక పిడికిడు తిని 10 మందికి ఒక పిడికిడు పెట్టాలనేది రైతు ఉద్దేశం. రైతుగా ఆయన రైతుల నుంచి వచ్చాడు, పేద మధ్య తరగతి ప్రజల మధ్య బతికాడండి. పల్లెల్లో అన్ని రకాల వాళ్ళు ఉంటాం కదా, ఊర్లో పేదోడు ఉంటాడు, కూలి చేసుకున్నాడు, ఆడు ఉంటాడు, అందరూ అనుబంధంగా మామ, చిన్నాయన పేర్లు పెట్టి పిలుచుకుంటుంటాం. అలా వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి సమాజం గురించి తెలుసు. రోజా గారికి ఏం తెలుసు అండి? ఆమె కూడా చిన్నప్పుడు పుట్టినరోజు ఏదో ఆ, ఆ, సినిమాల్లోనో లేకపోతే గ్లామర్ జీవితం అనుభవించిన ఆమెకి కష్టాలు ఏమి తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏమీ తెలియదు. వాళ్ళ తాతలో నాన్నలో ఏదో అక్రమాలు చేసి సంపాదించిన డబ్బులు మిద్దెల మేడల్లో తిరగడం వల్ల ఆయనకి అనుబంధం తెలియదు. చంద్రబాబు నాయుడు గారిని వేలెత్తి చూపించే అర్హత రోజా గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదండి. ఇలాంటి నిబద్ధత కలిగిన నాయకుడు మరొకరు వెతికితే కూడా దొరకరన్న విషయం అందరూ గుర్తిస్తే మంచిది. సార్ ఇక్కడ రోజా గారు ఇంకో మాట అన్నారు, ఏదైతే పెన్షన్ లో మీరు 1000 రూపాయలు పెంచి హడావుడి చేస్తున్నారు, ఇంకోటి ఏంటంటే 1000 రూపాయలు పెంచి 3 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు మొత్తం తీసేశారని రోజా గారు చెప్తున్నారు. సరే, వాళ్ళు సంవత్సరానికి 250 రూపాయలు పెంచారండి. జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు పెన్షన్ పెంచుతానన్న వ్యక్తి ఏం చేశారు? సంవత్సరానికి 250 రూపాయలు, ఆ తర్వాత ఒకసారి వదిలేశారు. అది చేశారు. అదే చంద్రబాబు నాయుడు గారు ఒకేసారి పెంచారు, పెంచింది ఇస్తున్నారు, అవి ఒకటో దేనికి ఇస్తున్నారు. కాబట్టి చెప్పిన మాట మీద నిలబడ్డారు. జీతాలు అప్పుడు
ఇప్పుడు ఎప్పుడు వస్తాయో ఉద్యోగులకు తెలియదు. 1వ తేదా, 5వ తేదా, 10వ తేదా, 15వ తేదా, 25వ తేదా, లేకపోతే ఈ నెలది వచ్చే నెలగా తెలియని గందరగోళ స్థితిలో ఉంటే ఈరోజు 1వ తేదీ జీతం తీసుకుంటున్నారు. ఇంత అద్భుతమైన పరిపాలన అందిస్తుంటే ఆమె ఏదో మాట్లాడుతుంటే ఆమె ఇక్కడ లేనట్టుంది. ఆమె ఆంధ్రప్రదేశ్ ఓకే. చెన్నైలో నుంచి అప్పుడప్పుడు చుట్టపు చూపుకి ఇక్కడికి వస్తుంది, అక్కడ తిరుమల దర్శనం అయితే చేసుకుంటుంది. ఇంకేది చెప్పను, ఇంకేదైనా చెప్తే మహిళ కాబట్టి ఎవరన్నా ఏమైనా అనుకుంటారు కాబట్టి ఆమె ఏదో చేసి ఆమెకి ఏమీ తెలియక ఏదో మతి చెడి ఏదో మాట్లాడుతా ఉన్నారండి. కాబట్టి ఓకే. ఆమె గురించి పట్టించుకోకుండా ఉండడం మంచిది. ఓకే. సో థ్యాంక్ యూ సార్, ఐకాన్ పాలిటిక్స్ వచ్చినందుకు.